రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో టీడీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోరుకొండ టీడీపీ నాయకులతో పాటు కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్న చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. గతంలో మీ ప్రభుత్వ హయాంలో ఎంతో పవిత్రమైన అసెంబ్లీలో బూతు పురాణాలు చెప్పడం వల్లే ప్రజలు మీకు బుద్ధి చెప్పారని, అందుకే వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని అన్నారు. అలా జన సైనికులకు 50 మంది ప్రజానీకానికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవి. 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం 50 మంది ప్రజానీకం కూడా ఖండిస్తూ ఉన్నారు. అలాంటి దుర్మార్గమైన మాటలను అందరూ కూడా ఖండిస్తూ జరుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఇదే విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ అందరికీ కూడా జనం గుణపాఠం చెప్పారు, అయినా ఇంకా కనువిప్పు కలగలేదు. ఆ పాత ధోరణిలోనే ఉన్నారు. పవిత్రమైన అసెంబ్లీని బూతుల అసెంబ్లీగా మార్చారు. అసెంబ్లీ అంటే మనకు ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. అలాంటి దేవాలయంలో కని విని ఎరగని బూతులు మాట్లాడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఎంత సమస్యల పట్ల అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక దేవాలయంలో దాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా తెలుసుకోవాలి కదా మీరు అంబటి రాంబాబు గారు. అసలు మీకు ఆంబోతు రాంబాబు గారు అని పేరు వచ్చింది. ఆంబోతు అని పెడతాం కూడా తప్పేది. ఎందుకంటే ఏమిదో తెలుస్తలేదు, కానీ రకరకాలుగా మీరు బురద చల్లుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా మానంది అభివృద్ధికి సహకరించండి, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. ఓ పక్కన పోలవరం అవ్వాలి, ఓ పక్కన మనకు రాజధాని అవ్వాలి. ఇవన్నీ అయితేనే మనకు సంపదలు ఉంటాయి. సంపదలు మనకి మళ్ళీ మళ్ళీ మన సంపదలు మళ్ళీ మన రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. మరి అలాంటి సంపదలు రాకుండా చేయటానికి మీరు అడ్డుకట్టేస్తే మీ సమాధి మీరు కట్టుకున్నట్టే, భూస్థాపితం అయిపోతాం ఖాయం. గతంలోనూ అలాగే చేశారు. రాజానగరం నియోజకవర్గంలోనూ లక్ష్మీనరసింహ స్వామికి నేను జెండాలు కడుతుంటే ఆపించారు. సుబ్రహ్మణ్య స్వామికి నేను జెండాలు కడుతుంటే ఆపించారు. ఆ రోజే చెప్పాను, ఇది దేవుడితో పెట్టుకుంటున్నారు, భూస్థాపితం అయిపోతారని చెప్పాను నేను. తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారా? మీరు చేసింది కల్తీ కాదా? కోర్టు చెప్పింది కరెక్టే. ఏం చెప్పింది? అది అసలు నెయ్యే కాదని చెప్పింది కోర్టు వారు. అసలు నెయ్యి కాదు అని చెప్పారు కోర్టు నుంచి కూడా. ఏంటి మరి అది? మీరు కల్తీ చేయకపోతే ఏంటి? నెయ్యి అంటే నెయ్యి అని చెప్పొచ్చు కదా. నెయ్యి అని ఎందుకు చెప్పలేదు? ఆల్కహాల్ కలిపేసి మీ డబ్బు కోసం 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు సంపాదించుకోవటం కోసం దేవుడి మీద కూడా